ఆ పక్క పెద్ద వాన, ఇంకో పక్క కట్టికమైన బురద. ఈ బురదలో అయితే మనోడు బురద మట్లా కొట్టుకుంటున్నాడు. అసలు ఇంతకే మ్యాటర్ ఏంటి అంటే బండి అయితే వెనక్కి ముందుకు కదలట్లేదండి. సో ఎందుకు కదలట్లేదు ఏంటి అది మీకు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ చూడండి, అక్కడ స్కిప్ చేయమాకండి. సో మొత్తానికి వచ్చేసి వాన అయితే ఘోరంగా వస్తుందండి. మామూలు రావట్లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. సో రోడ్లు మొత్తం బురదమయం అయిపోయినాయి. సో మొత్తానికి వచ్చేసి మనోడు తెలుసు కదా మీకు, చాలామంది నాకు తెలిసి ఫాలోవర్స్ ఉండే ఉంటారు మన దాంట్లో. సో మొత్తానికి వచ్చేసి ఎవరైనా మనోడిని గుర్తుపడితే నాకు కాన్వర్స్లో కామెంట్ వేసుకోండి. ఈ బండి వచ్చేసి గ్లామర్ అండి. సో దీనికి వచ్చేసి బ్రేక్ లైనర్ అనేది పట్టేసినాయండి. బ్రేక్ షూలు ఎప్పుడైనా సరే చివరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా అడ్జస్ట్మెంట్ చివరికి వెళ్ళినప్పుడు కొత్త బ్రేక్ షూలు వేసుకోవడం ఉత్తమం అండి. అలాగే తిరిగేశారంటే మాత్రం ఎలాంటి ప్రభావాలు వస్తాయి. సో దీన్ని చూస్తున్నారు కదండి, బ్రేక్ లైనర్ అయితే ఒకదాని మీద ఒకటి ఎక్కేసి బండి అయితే వెనక్కి ముందు కదలట్లేదు. సో మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి పర్లేదండి, కొంచెం దూరంలో ఉంటే పరిస్థితి ఏంటంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది వాన్లో అయితే. సో మొత్తం వచ్చేసి ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేసి నాకు కింద కాన్వర్స్లో కామెంట్ వేసుకుని, అలాగే మనోడు తెలుసు కదండి, మనోడు వెనక ఎవరైనా గుర్తుపట్టి ఉంటే మాత్రం నాకు కింద కాన్వర్స్లో కామెంట్ వేసుకుని, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కొంచెం ఫాలో అవ్వండి గురు. అలా చూసి వెళ్ళిపోతున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం కష్టపడుతున్నాం, కొంచెం ఇష్టంతో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.